ఇప్పుడు ఈ ఇయర్ జిఎస్టిపి గ్రోత్ రేట్ కూడా నిన్నే అనౌన్స్ చేశాను. 12.94%, 12.94%. ఇది 15% పైన తీసుకెళ్ళాలని. 7.5 నుంచి 15% తీసుకెళ్తే 2 times అభివృద్ధి చేయగలిగితే కన్సిస్టెంట్గా 2047కి 4.5 times పర్ క్యాపిటా రాష్ట్ర సంపద పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం. ఒక మాటలో చెప్పాలంటే అది ఒకటే సంపద సృష్టించే మార్గం. ఈరోజు కేంద్రం అన్ని విధాల ముందుకొచ్చి ఈ ప్రాజెక్టులన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక పక్క మనం చేయాల్సిన ప్రయత్నాలు మనం చేస్తున్నాం. ఒక పక్క నేను చాలాసార్లు చెప్పాను, అభివృద్ధి సంక్షేమం రెండు కూడా పేర్లలుగా తీసుకెళ్తామని. అభివృద్ధి జరగాలి, డెవలప్మెంట్ వల్ల సంపద సృష్టించబడుతుంది, సృష్టించిన సంపద వల్ల ఆదాయం పెరుగుతుంది, పెరిగిన ఆదాయం వల్ల మళ్ళా కొంత డబ్బుల్ని అభివృద్ధి ఖర్చు పెట్టి ఎక్కువ డబ్బుల్ని మనం సంక్షేమానికి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఇది ఒకటే మార్గం, పేదరిక నిర్మూలన. అదే మరి ప్రజల్ని ఎంపవర్ చేయడం, దానికి నాంది పలికాం. చాలా సంతోషం. 9-7 నెలల్లో మేము అనుకున్న ప్రయత్నాలన్నీ 1 by 1 సఫలీకృతం అవుతున్నాయి. ఇది ఒక విధంగా చెప్పాలంటే అసాధారణం అనుకున్నటువంటి కార్యక్రమాలను చేపట్టాం. 7 నెలలకు మునుపు ఎటు చూసినా చీకటి. నాకు ఆ రోజు చూసి నేను చాలాసార్లు మీ అందరికీ చెప్పాను, నేను 4వసారి ముఖ్యమంత్రి, 3 సార్లు నాకు ఇన్ని ఇబ్బందులు కనిపించలేదు. ఎటు చూసినా విధ్వంసమైన వ్యవస్థలు, ఆర్థికంగా ఎలాంటి వెసులుబాటు లేని ఆర్థిక వ్యవస్థ, అన్ని వ్యవస్థల్లో డబ్బులన్నీ కూడా ఎక్కడికక్కడ డైవర్ట్ చేసి మిస్యూజ్ చేసి కనీసం కేంద్ర పథకాలు కూడా నిర్వీర్యమైపోయినాయి. ఇప్పుడు అవన్నీ కూడా లైన్లో పెడుతున్నాం. ఇంకొక 4-5 నెలల్లో ఇవన్నీ లైన్లో పెట్టి మళ్ళీ గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడమే కాకుండా ఏ విధంగా ముందుకు తీసుకుపోతాం. ఇన్వెస్టర్స్లో కూడా ఒక నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నాం, ఇంకా నమ్మకాన్ని కలిగించాలి. ఆ నమ్మకాన్ని కలిగించి మళ్ళీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నాం. ఒక పక్క ఉండే ఉద్యోగాలను కాపాడాలి. అదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మీరు చూస్తే దగ్గర ఈ స్టీల్ ప్లాంట్ కానీ సిక్ అయితే చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి ఒక పక్క దీన్ని కాపాడుకుంటూనే ఇంకొక పక్కన 20 లక్షల ఉద్యోగాలకు ఏమేమి కావాలన్నా అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా రాబోయే రోజులు ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి తెలియజేస్తూ కేంద్రాన్ని, ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారికి అభినందనలు, ధన్యవాదాలు. మీరు ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఏదైతే పెట్టుకున్నామో ఆ నమ్మకాన్ని మీరు ఒక మాటలో చెప్పాలంటే ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి మీరు ముందుకొచ్చి అన్ని విధాలా సహకరించారు. దానికి అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్య రాదు. ఇప్పుడు రివైవల్ ప్యాకేజ్ ఇచ్చినాక మనం చేయాల్సిన పని, దీన్ని ఏదో ఇచ్చారు కాబట్టి మేము మా ఇష్ట ప్రకారం చేస్తామంటే ఎవరైనా సరే హెల్ప్ చేస్తారు. నేను అందుకే చాలాసార్లు చెప్తున్నాను, కేంద్రానికి చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మనకు ఒకే స్టీల్ ప్లాంట్. మనం కూడా కష్టపడకుండా దీన్ని రివైవ్ చేయకుండా అడుకొక్కసారి మీరు చేయాలి అని చేస్తే ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ. ట్యాక్స్ పేయర్స్ మనీ సమర్థవంతంగా మనం ఉపయోగించుకోవాలి. కేంద్రం చేసే నిర్ణయాలు కానీ, ప్రాపర్ సీఈఓని పెట్టడం కానీ, అందరూ కలిసి సమర్థవంతంగా పనిచేయడం కానీ ఈరోజు మీరు చూశారు. ఆర్సీఆర్ మిత్తల్ 14 మిలియన్ మెట్రిక్ టన్నులతో స్టీల్ ప్లాంట్ పెడతానంటున్నాడు.
50,000 నుంచి 1,70,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఒక స్టీల్ సిటీయే కడతా ఉంటున్నాడు. ఇది ఎంత మొత్తం కలిసి 2 మిలియన్ 3 మిలియన్ అనుకుంటా. 7.3 టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 7.3 మిలియన్ యూనిట్లు. డబ్బులు ఇచ్చే ముందు ఓన్లీ 3 వాజ్ రన్నింగ్ సార్. ఇప్పటి వరకు 3నే రన్ అయ్యేది. ఇప్పుడు రెండు ఫర్నేసులు రన్ అవుతున్నాయి. మొన్న 1,600 కోట్లు ఇచ్చిన తర్వాత 2 ఫర్నేసులు అంత మునుపు ఒకటి కూడా లేదనుకుంటా, కొన్ని రోజులు ఆగిపోయింది. షట్ డౌన్ చేసే పరిస్థితికి వచ్చినప్పుడు 2 చేసి అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. ఆ 1,650 కోట్ల రూపాయలు ఇమీడియట్గా ఇచ్చారు. కాబట్టి మళ్ళీ ఐరన్ ఓర్ అప్పిప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం కట్టవలసిన పవర్ ఛార్జెస్ కూడా మేము అడగకుండా వాయిదా వేసుకుంటూ వచ్చాం. నెలకు 80 కోట్ల రూపాయలు పవర్ ఛార్జెస్ అవుతాయి. ఈ 4-5 నెలలు వాళ్ళు కట్టడం లేదు. నీటి ఛార్జీలు కూడా కట్టడం లేదు మున్సిపాలిటీకి, అది కూడా వాయిదా వేసాం. ఇంకా ఎప్పటి వరకు వాయిదా వేయాలని చూడాలి, కేంద్రం ఏ విధంగా వస్తారు. మేము కూడా సిద్ధపడ్డాం. ఎందుకు సిద్ధపడ్డాం? అక్కడుండే ఎంప్లాయ్మెంట్ దెబ్బతినకుండా ఉండాలని సిద్ధపడ్డాం. సిద్ధపడినప్పుడు అక్కడ ఉండే ఎంప్లాయీస్ కూడా, ఎంప్లాయీసే కాదు, మేనేజ్మెంట్, ఎంప్లాయీస్, కేంద్రం, రాష్ట్రం బాధ్యతతో ప్రవర్తించాలి.